పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను. పరిష్కార మార్గం ఈ ఛానల్ ద్వారా మీకు ఎందరికో నేను పరిచయిస్తున్నా. గత 4-5 సంవత్సరాలుగా నేను ఈ యూట్యూబ్ ద్వారా వస్తున్నా. అయితే నేను గుప్త రూపంలో ఎందరికో ఒక 42 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా. నా చిన్నప్పటి జీవితం నుంచే 8వ తరగతి నుంచే నాకు ఈ పిచ్చి. అయితే అసలు దయ్యం ఉందా భూతం ఉందా దయ్యం. అయితే దయ్యం గురించి ఒక నిదర్శనం జరిగింది నాకు. ఏమైందంటే ఒక మా నానమ్మది బొందలు ఉండే మా స్కూల్ ముందే ఉండే. ఆమెకు పాపం బతకాలని చాలా ఆశ ఉండే ఆమెకు. ఆ శరీరం వదిలిన తర్వాత మళ్ళీ వేరే శరీరంలో పోలే కొన్ని రోజులు ఆమె. వేరే శరీరం పోతుందో మళ్ళీ మా ఆత్మ ఏమవుతుందో తెలియదు కానీ ఇంకో శరీరం పోతుందో అంటారు. అసలు ఇంటి శరీరం ఏదైనా దొరికితే అందులోకి వెళ్ళిపోతుంది అనమాట, అంటే శిష్యుడు. అయితే ఆమె ఆత్మ ప్రేతాత్మ అయితే తిరుగుతున్నది. అయితే అది ఎప్పుడైనా శరీరం ఎక్కడ ఉంటుందో అక్కడనే తిరుగుతుంటుంది. ఆమె అంటే బొందలల్లా ఉంటాయి ఈ ప్రేతాత్మలని, అందుకే అంటారు. అయితే మా ఊళ్ళో మా స్కూల్ ముందు ఉన్నది ఒక టెంట్స్ ఈ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళనే దూరు మన ల్యాండ్ సర్వే చేదురు అనమాట. ఈ ఇండియా సర్వే ఎక్కడెక్కడ ఏమున్నది ఏం కథ అని. ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి గూగుల్ మ్యాప్ వచ్చింది కదా, ఈ గూగుల్ మ్యాప్ను కూడా అదేవిధంగా ఆ సర్వే ద్వారానే చేశారు. అయితే ఆ గూగుల్ మ్యాప్ లాగానే వాళ్ళు ఏం చేశారు అంటే మాన్యువల్గా చేస్తారు ఒకప్పుడు. ఇప్పుడేమో ఏరియల్ సర్వే అని అది హెలికాప్టర్ తోటి తిరుగుకుంటూ చేస్తున్నారు. అయితే అప్పుడు ల్యాండ్ సర్వే చేసే వాళ్ళు ఏం చేసిందంటే టెంట్లు వేసుకుందరు అనమాట. 2 నెలలు 3 నెలలు ఒకటే ప్లేస్ నుండి అక్కడక్కడ ఏరియాలో చేస్తారు. అయితే అది ఒక ఆఫీస్ అలా ఒకటి రీడింగ్ రూము, ఒకటి మీటింగ్ రూమ్, అన్ని టెంట్లతోటే కడతారు. అయితే ఆడ ఏం చేసిండు, టెంట్ వేసేవాడు మా నాన్నమ్మ బొందకే కొట్టాడు. మీకు కొట్టేసరికి ఆత్మ పోయి అని పట్టుకొని ఆడు నార్త్ ఇండియన్ వాడు. నార్త్ ఇండియన్ వాళ్ళకి తెలుగు హిందీ తప్ప వేరే భాషలు రావు, ఇంగ్లీష్ హిందీ. ఆయన ఏం చేస్తున్నాడు, నా పేరు శంకరమ్మ, నేను పలానోళ్ళము, మేము ఇది అది మా వాళ్ళు ఎట్లున్నారు అని అడుగుతుండు తెలుగులాడు. అందరు సపరాడు దయం పట్టింది. ఇంకా ఆ లోపలికి వెళ్ళి వాడు వచ్చిండు. నేను నిలబడి చూస్తే నన్ను చూసి ఏం బిడ్డ బాగున్నాం అంటున్నాడు. ఒరి అమ్మ ఇదేంది అని చూస్తే నేను సిగ్గే వెనకపోయినా. ఒకటి లోపలికి వెళ్ళి వచ్చిండు, టెంట్లకి వెళ్ళి వచ్చేవాడు. చెంబు తీసుకొచ్చిండు, దాంట్లో మంత్రం ఇచ్చాను ముఖాన్ని కొట్టంగానే అడ్డం పడ్డాడు. అడ్డం పడి లేచి ఆ పూర క్యాయ్ ఎవరు వీళ్ళంతా వచ్చింది చుట్టుకు ముగిండు అది ఇది అని అడుగుతున్నాడు. విచిత్రం మైండ్లో నాకు పట్టుకుపోయింది. నాకు అసలు ఉందా ఇటువంటివి, ఇది విచిత్రమే కదా. అదో సంఘటన జరిగింది. మళ్ళీ నేను ప్రాక్టీసు ఈ యంత్రాలు చేసేటప్పుడు ఒక ఆమెకు వేరే ఊరు ఆమె నేను ఇక్కడ దగ్గరలోనే చేసేది. వేరే ఊరు ఆమెకి ఏమైంది, దయ్యం పట్టింది. ఆ ఊరు ఆమె కాదు, వేరే ఊరు ఆమెకు ఆ ఊరు దయ్యం పట్టింది. ముసలామె చచ్చిపోయింది.
అయితే తీసుకొచ్చి నా దగ్గరికి ఈమెకి ఇట్లా ఇట్లా అంటే నేను జర అప్పుడప్పుడు ఏంటంటే చూడాలి ఇది అంటే రిసెర్చ్ గురించి అని ఇక 4 ప్రశ్నలు వేస్తుంటే ఆమెను అడిగిన నువ్వెవరు ఏం కథ అంటే మేము ఇట్లా పక్కకు ఇల్లు పలానోళ్ళం అయితే మరి నువ్వు ఆవు ముసలామె నువ్వు ఇంత బంగారం ఏంటి దాంట్లో పెట్టినావంటే ఏం చేసినావు అది అంటే మా వాళ్ళు మా కొడుకుని పిలిపిస్తే చెప్తా అంటే వాళ్ళు చెప్తే ఆడ కూడా కొడితే వాళ్ళకి వెళ్ళి రూపాయలు వెళ్ళి అయితే అది మరి విచిత్రమే కదా అది ఆమె ఆ ఊరామె కాదు అది ఆమెది ఆ పేరు కాదు అన్నీ చెప్పేసింది కొడుకు పేరు చెప్పింది వాళ్ళు ఇల్లు ఏడుని చూపించింది అన్నీ చూపించింది ఇలాంటివి ఏంటంటే సంఘటనలన్నీ నా మైండ్లో బాగా కూర్చొని పోయి నా గుణపంలా గుర్తుకుపోయి నా బ్రెయిన్లో అందుకని దీని మీద పిచ్చిగా అన్వేషణ చేసింది నేను ఈరోజు గురువు కూడా మారిపోయిన నేను ఒక తొండ ఊసరి వెళ్ళి అయినట్టు నేను గురువు కిందకి మారిపోయినాను గురువు అనేది ఏంటంటే నేను గురువు అని నేను ఎప్పుడు చెప్పుకోను నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏదైతే క్లయింట్లు ఉంటారో వాళ్ళు బాగుపడి మంచిగా అయ్యి గురువుగారు మా గురువుగారు వీళ్ళు మా గురువుగారు అని చెప్పుకుంటారు కానీ నేనే గురువునని ఎవరిని చెప్పలే నేను అయితే ఈ నరఘోష నరదిష్టి అనేది కూడా చూసింది నేను కొందరు తింటారు వాడు తినకుండా ఆడ కూర్చుంటాడు వాడు చూస్తూ ఉంటాడు ఆయన ఆకలి అవుతుంటుంది వీడు తిన్న తర్వాత వీడు వాంతులు చేస్తుంటాడు మోషన్ చేస్తుంటాడు ఏమైంది పలానా వచ్చిండు ఆడు చూసి దిష్టి తీసిండ్రు అది తీసిండ్రని దాంట్లో ప్లేట్ల చెంబుల ప్లేట్ల నీళ్ళు పోసి చెంబుల మాట పెట్టి అన్నింకెళ్ళి తిప్పి దాని మీద పోలీసు బిరిగా పట్టుకోవడం ఇక మళ్ళీ దిష్టి పోయినా కుదరడం ఏవో చేద్దాం అప్పుడు అయితే అవన్నీ నేను యూట్యూబ్లో అన్నీ చూపించినా నేను ఈ శాస్త్ర గ్రంథంలో కూడా రాసిన చాలా వరకు నేను రాసిన దాంట్లో ఈ గ్రంథం ఏదైతుందో దీంట్లో కూడా రాసిన ఇప్పుడు చెప్పబోయే నరఘోష నరదిష్టి కూడా నేను ఏదైతుందో పేజ్ నెంబరు 114లోకి వెళ్ళి చెప్తున్నాను అయితే ఈ మీకు ఈ బుక్ కావాలన్నా ఈ గ్రంథం కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు అయితే నరఘోష నరదిష్టి గురించి ఏంటంటే ఈ ఇది ఉందిగా కోనార్క్ దేవాలయం చెప్తున్నాడు పిల్లోడు తల్లి అన్నం తీసుకొని వచ్చేది మధ్యాహ్నం దానికి అన్ని చక్రాలు ఉన్నాయి సుదర్శనం ఏది మన అశోక చక్రాలు ఉన్నాయి ఆ చక్రం చెక్కడం అంటే మామూలు కాదు ఒక్కొక్క చక్రానికి మళ్ళీ సన్నగా నక్షి ఉందన్నమాట అయితే అది చెప్తుంటే వాళ్ళ అమ్మ వచ్చిపోయిన తర్వాత ఆ చక్రం పట్ర బలి కింద పడేది గురువు గారిని వాళ్ళ గురువు ఉంటాడు కదా గురువుని అడుగుతాడు స్వామి ఇట్లాంటి సంగతి నాకు చక్రాలు ఎన్ని చేసినా కానీ ఇరిగిపోతున్నాయి దేని గురించి అంటే నీకు పరద కట్టుకొని చేయమన్నా కదా అంటే ఆ పరద కట్టుకొని మరి ఎవరైనా వస్తున్నా అంటే వెళ్ళలేదు మా అమ్మ వస్తుంది మధ్యాహ్నం వచ్చిపోతుంది ఇక ఎవరు రారా సరే మీ అమ్మ వచ్చినాక ఈ రాయి ఆమె నువ్వు దీని మీద మంచి శిల్పి చెక్కి ఆమెకి ఒకటి మంచి విగ్రహం చెక్కు ఈ రాయి మీద అది ఆమెకి ఉంటాడు ఒక గుండ్రది రాయిస్తే దాని మీద మంచి ఒక బొమ్మని చెప్తాడు ఆడబొమ్మ పడుకున్నట్టు అది తీసి ఆమె ముందుకి అమ్మాయి ఎట్లా చూడంటే ఇట్లా చూస్తుంది ఆమె తెలిసేపు చూసి ఎంత బాగుంది చెక్కినవరం బిడ్డ అది ఇదని ఇట్లా చూసేసరికి పట్టణం వెళ్ళిపోతుంది దట్ ఈజ్ నరదిష్టి ఈ నరఘోష నరదిష్టి అనేటివి కూడా మనిషిని లేవకుండా చేస్తాయి వాని దగ్గర డబ్బు ఎక్కడ పోయిందో తెలియదు అనారోగ్యం ఇట్లా ఎందుకు క్షీణించింది వాళ్ళ ఇంటి లాగా ఎందుకు ఆరోగ్యంతో అనారోగ్య పాలైంది అనేది కూడా చేతబడే అదే ఇదని అనుమానపోతుంటారు ఈ నరఘోష నరదిష్టి అనేది ఆ దృష్టి దోషం అనేది ఉంటుంది ఒకప్పుడు ఈ నేత్ర దృష్టితోటి ఇట్లా చూడగానే మాడిపోయేవాళ్ళు శివుడికి 3వ నేత్రం ఉంటుంది అది అగ్ని నేత్రం ఇట్లా తెరిచిందంటే భస్వం ఈ నేత్రాలలో అటువంటి శక్తి ఉంటుంది ఓడోడు కోపం వచ్చినప్పుడు మొఖాలలో మొక్క పెట్టి కళ్ళు తెరుస్తాడు తినగానే ఆయన చూడబుద్ధి అది పక్క తెరుతాడు అట్లా గురికాయని చూస్తూనే ఉంటాడు గురికాయించి అంటే ఏంటి కళ్ళకి వెళ్ళి వాడు ప్రసపరింప చేస్తుంటాడు కోపాన్ని వ్యక్తపరుస్తుంటాడు కళ్ళలో అటువంటి శక్తి ఉంటుంది కళ్ళతోటే నీకు కామవంచగలుగుతా కళ్ళు తోటే ప్రేమ కలుగుతా కళ్ళతోటే ఏడుపు బాధ కూడా కళ్ళకి వెళ్ళి వస్తుంది నీళ్ళు ఈ కళ్ళలో అటువంటి శక్తి ఉన్నది కాబట్టి ఇక ఈ నరదిష్టి గురించి మనము ఒక యంత్రం చూపిస్తుంది తాకిల చేసి కట్టుకోవచ్చు మళ్ళీ భుజపత్రి అనేది ఉంటుంది ఇట్లా దీని మీద కూడా రాసి ప్రేమ కనిపించి పెట్టవచ్చు అయితే అది చూపిస్తున్నది ఇక్కడ నువ్వు అయితే ఈ నరఘోష నరదిష్టి యంత్రం ఇది హ్రీం అనే పదము మాయా బీజాక్షరం వృత్తాకారంలో ఒకటి ఉంటుంది 4 బీజాక్షరాలు మళ్ళీ వచ్చేసి ఓం క్షంప షింప క్షిప మళ్ళీ స్వహ క్షిప స్వహ అయితే ఓం క్షిప స్వహ ఇది షట్కోణాలు త్రిశూలాలు ఇది 2 చతురాస్రాకారంను ఉల్టయి తిప్పి రాస్తే త్రిభుజం ఏర్పడుతుంది
అయితే ఇది ఈజీగా రాసుకోవచ్చు. మీరు ముందు ఒక చతురస్రాకారం రాసి ఒక చతురస్రాకారం జర ఇట్లా త్రికోణంలో రాయాలి, మళ్ళీ ఒక వృత్తం రాయాలి. ఇది 114 అధ్యాయం పేజీలా నేను రాసిన గ్రంథంలో ఉంటుంది. ఇది మంచిగా డ్రా చేసుకోండి. దీనికి ఏం లేదు, దీనికి అష్టగంధము, ఒక గురిగింజ, తెల్ల ఒక 4-5 మూలికలు వీటితో తయారు చేసుకోవాలి. ఈ పేజీ నెంబర్ వచ్చేసి నేను రాసిన గ్రంథంలో సకల శాస్త్ర గ్రంథం లోపల పేజీ నెంబరు 114 నెంబర్లో ఉంటుంది. దీంట్లో ఈ సకల శాస్త్ర గ్రంథము ఉపదేశం తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీ ఇస్తాను నేను. అయితే మిగతా వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే దీని రేట్ వచ్చేసి 5000 రూపీస్ ఉంటుంది. మీకు పోస్ట్ ఖర్చు 600 ఉంటుంది. ఆన్లైన్లో కూడా పంపించేస్తాను. దీని గురించి డీటెయిల్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే పేజీ నెంబర్ చెప్తే దాని గురించి కూడా చెప్పేసేస్తాను. ఇది దైవ గ్రంథం, నేను రాసింది ఏం లేదు. ఒక వైబ్రేషన్ వచ్చేది పండుకున్నప్పుడు నైట్లో నాకు ఒక ఆలోచన వచ్చేది, దైవ శక్తితో దత్తాత్రేయుల అనుగ్రహంతో ఆ రాగానే రాసిస్తుంది. ఒకసారి నాకు ఒక వైబ్రేషన్ వచ్చింది. ఏది వామాచారం దక్షిణాచారం అంటే, ఈ వామాచారం దక్షిణాచారం అనే పదమే తెలియదు నాకు ముందైతే, కానీ ఏదో వచ్చింది. వామాచారం అంటే ఏంది, కోళ్ళు ఇళ్ళు కోసి బలిచ్చుడు ఇవన్నీ చేసుడు వామాచారం. దక్షిణాచారం అంటే ఏంది, గుమ్మడికాయలు, తేనె, నెయ్యి, పాలు, పెరుగుతోటి యజ్ఞయాగాదులు దేవునికి నైవేద్యాలు పెట్టు. ఈ 2 రకాలు ఉంటాయి. శూద్రం అంటారు దీన్ని, వైదికం అంటారు. వైదికం అనేదాంటేమో నాన్ వెజ్ కలగదు, శూద్రం అనేదంటే నాన్ వెజ్లు కథలు తిప్పేసుడు. ఈ 2 అసలు ఏంది అనేది బాగా దీని గురించి క్షుణ్ణంగా రాయాలని చెప్పేసి 5-6 రోజులకు నాకు ముస్లిం అబ్బాయి వచ్చిండు మా సెక్షన్లో. సారీ సాబ్, ఏ హలాల్ జో హోతానా, హలాల్ అంటే కోయడం, దేవునికి ఎక్కనివి ఏమున్నాయి, దేవునికి ఎక్కిచ్చేటివి ఏమున్నాయి, హలాల్ చేసి తినేటివి ఏమున్నాయి, తిననివి ఏమున్నాయి చెప్పు ఉన్నాడు. అరే నేను అదే సబ్జెక్ట్ ఆలోచన చేస్తున్నాను ఆయన 3 రోజుల నుంచి అని అంటే, ఏం లేదు ఖురాన్లో రాసి ఉన్నది, గిట్టెలు చీలి ఉన్నదాన్ని తినొచ్చు. ఆ ఖురాన్ గిట్టెలు చీలి ఉన్నాయి కదా, చేతులతోటి భుజించే వాటిని తినకూడదు. కోతి చేతులతో తింటుంది, మళ్ళీ చిలుక చేతులతో తింటుంది. చిలుకను తింటారా, తినరు. చిలుకను బలి చేస్తారా, చేయరు. కోతిని తింటారా, తినరు. కోతిని బలి చేస్తారా, చేయరు. ఈ ఆదిమానాలు వెనకడికి అడుగులల్లా తినేటోళ్ళు అవి విడిచిపెట్టు, శాస్త్రయుక్తంగా చెప్తున్నాను నేను. మరి ఇవన్నీ బలికి పనికిరావు. కాళ్ళతోటి అనగబట్టి తింటుంది కుక్క, తినరు. బలికి కూడా పనికిరాదు. అయితే ఇవన్నీ చెప్తే నేను అప్పుడు ఆ మామాచారం దక్షిణాచారంలో ఈ నా సకల శాస్త్ర గ్రంథంలో ఒక 5-6 పేజీలు రాసిన గుడి దగ్గర కూర్చొని. ఈ బలికి ఏది పనిస్తుంది, బలికి పనికిరాని ఏంటి, వామాచారం అంటే ఏంటి, దక్షిణాచారం. ఒకసారి అంటే సీతను ఆడ ఎత్తుకపోతుండు రావణుడు, సముద్రుడికి దండం పెడతా అంట. అయ్యా నన్ను రిటర్న్ తీసుకొచ్చి మా రాముడు మళ్ళీ తీసుకొస్తే నేను 1000 కడవల ఏది సురాపానకం నీకు బలిగా నేను సాకబోస్తానని మొక్కిందంట. ఆమె వచ్చిన తర్వాత రామేశ్వరంలో పని చేయించింది. వామాచార ప్రకారంగా మొక్కితే తొందరగా అవుతుందని. ఆ రోజుల నుంచి నడుస్తున్న ఈ వామాచారం దక్షిణాచారం అని త్రేతాయుగ కృతాయుగ ద్వాపర యుగం నుంచి కూడా ఇవి ఉన్నాయి. కాబట్టి ఈ వామాచార పద్ధతిలో నరఘోష నరదిష్టి గురించి కూడా మనము ఎన్నో క్రియలు చేయవచ్చు. నేను ఈ లోగడ కూడా నేను ఎన్నో ఎపిసోడ్లలో చూపించిన పరిష్కార మార్గం అని కొట్టి యూట్యూబ్లో మీరు ఏది నా వీడియోస్ కాడని నొక్కండి. వీడియోస్ నొక్కితే ఒక 500-600 వస్తాయి. దాంట్లో నరఘోష నరదిష్టికి యంత్రాలు చేసుకునే పద్ధతి ఇవన్నీ చెప్పిన. అయితే ఈ యంత్రాలు చేసుకునేది కూడా దాని గురించి ఏంటంటే, ఇప్పుడు ఈ యంత్రం చెప్పిన కదా, అది భుజపత్రి మీద రాసుకోవాలి. రాసుకొని మనము మంచిగా దీని లోపల తాయితలో పెట్టుకోవాలి. తాయిత అనేది దొరుకుతుంది మీకు, ఈ విధంగా ఉంటుంది తాయిత. ఈ తాయిత దీని లోపల భుజపత్రి మీద రాయాలి. ఆ యంత్రాలు నేను ఇప్పుడు 2 చూపించినా అవి రాసేసి దీనిలో కూడా పెట్టాలి. పెట్టేసేసి ఇంత చెట్ల పొడి కానీ, ఈ చెట్ల పొడి అంటే 250 ఉల్లికాయల పొడి ఉంటుంది నా దగ్గర. లేదనుకుంటే ఇంకా మారేడు, జిల్లేడు, తెల్ల జిల్లేడు, మళ్ళీ వచ్చేసి ఉమ్మెంత, నల్లు ఉమ్మెంత, వేప ఇవన్నీ ఏర్లు దంచేసేసి పొడి చేసుకొని ఇలా తాగిలో పెట్టేసేసి ఒక తెల్ల గురిగింజ పెట్టుండి. తెల్ల గురిగింజలు మీకు పూజ స్టోర్లో కానీ పచారీ షాపు పూలికల షాపులో కానీ దొరుకుతాయి. అయితే ఇది చేయాలి. చేసేసి దీనిలో కూడా పెట్టండి. పెట్టి అమాస నాడు కానీ ఆదివారం నాడు కట్టుకోవచ్చు రాత్రిపూట. అయితే దీనికి జపం చేయాలి. నరఘోష నరదిష్టి మనకు కూడా చేపించినా ఏం కాదనుకుంటే ఈ నల్ల గురిగింజలు ఉంటాయి. ఇది అరుదు దొరికే చాలా కష్టం. ఇవి మా దగ్గర ఉంటాయి, కావాలంటే పంపించేస్తే నల్ల గురిగింజలు. దీంతో జపం చేసుకోవాలి. ఓం లం 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 4 లంబులు అంతే.
ఓ లాక్సున పెడితే లం ఓం లం 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 ఓం లం 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 ఓం లం 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 ఇది పూజ చేసుకొని ఏం చేయాలంటే ఈ చేస్తే మన దగ్గర ఉన్న ఈ నరఘోష నరదృష్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఇవ్వడానికి చేతబడి చేసినా పోతుంది. ఈ నలుగురు ఇందరు మాల మీకు దొరకనట్టయితే నేను కూడా పంపించేస్తాను. జై గురుగారు.